అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోతుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతురాజ్యంలోకి స్వాగతం. పశువుల ఆధారిత వ్యవసాయం క్రమక్రమంగా కనుమరుగై కేవలం రసాయనిక ఎరువులు, మందుల మీద ఆధారపడటం వల్లే అన్నదాతలు సంక్షోభంలో పడిపోతున్నారనేది నిర్విధాంశం. ఈ దుస్థితి నుంచి బయటపడి చేనుకు బలమివ్వడం ద్వారా, మొక్కల్ని ఆరోగ్యకరంగా పెంచడం ద్వారా నిలదొక్కుంటున్న రైతుల సంఖ్య ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. అలాంటి రైతుల వ్యవసాయ విధానాలు ఇతర రైతులకు స్ఫూర్తినిస్తున్నాయి. ఆకర్షణీయంగా ఆరోగ్యంగా ఉన్న ఈ దానిమ్మ పంటను చూసి రైతు సంతోషంగా ఉన్నాడు. తన కష్టం ఫలిస్తున్నందుకే కాదు, తాను పాటిస్తున్న వ్యవసాయ విధానాల వల్ల తనకే కాకుండా 10 మందికి మేలు జరుగుతుందనే చిత్తూరు జిల్లా ములకల చెరువు మండలం కర్రాండ్ల పల్లెకు చెందిన శ్రీకాంత్ రెడ్డి మొదటి నుంచి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలనే మనస్తత్వం ఉన్న రైతు. అన్ని రకాల వ్యవసాయ విధానాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తన ప్రాంతానికి ఎలాంటి పంట అవసరమవుతుందనే విషయాన్నే కాకుండా మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలపైన కూడా అవగాహన ఉన్న రైతు ఈయన. ఈ దానిమ్మ తోటకు మనకున్న తక్కువ నీటి వనరులు కూడా ఒక విధంగా దీనికి అనుకూలమవుతుంది. మే నెలలో క్రాప్ను వదులుకుంటే ఉన్న వర్షపాతాన్ని వినియోగించుకొని అతి తక్కువ నీళ్లతో మంచి దిగుబడులను తీసే ఆస్కారం పూర్తిగా ఉంది. ముఖ్యంగా మరీ చెట్టును రసాయనిక ఎరువులు, రసాయనిక మందులతోటే పెంచకుండా భూమిని సాధ్యమైనంత వరకు ఆరోగ్యవంతంగా ఉంచి జీవామృతము, ఆర్గానిక్ ఎరువులు, కంపోస్టు, వర్మీ కంపోస్టు ఇట్లాంటి దానితో భూమిని ఫలవంతం చేసి చెట్టును న్యాచురల్గా దానికి స్ట్రెంగ్తన్ చేస్తే, పరిపుష్టం చేస్తే, రోగ నిరోధక శక్తి చెట్టులో పెంచగలిగితే మనం ఈ పంటను పూర్తి స్థాయిలో దిగుబడి సాధించగలం. ప్రకృతిలో సంభవించే, వాతావరణపరంగా సంభవించే మార్పులతో వచ్చే ఫంగల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ బ్లైట్ రాకుండా ముందుగానే మనము జాగ్రత్తలు వహించి వాటికి కెమికల్స్, రసాయనిక మందులు అప్లై చేసుకుని వాటి ద్వారా కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. భూమిలో సాధ్యమైనంత వరకు రసాయనిక ఎరువుల పాత్ర తగ్గించి జీవామృతము, పంచగవ్య స్ప్రే చేసినా మంచిది. వర్మీ కంపోస్టు, వేపపిండి, కానపిండి ఇట్లాంటివి వాడి చెట్టును స్ట్రెంగ్తన్గా పెంచగలిగితే చాలా మంచిది. రసాయనిక ఎరువులు, మందుల వాడకాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ పొలానికి బలం ఇవ్వాలనేది రైతు శ్రీకాంత్ రెడ్డి ఆలోచన. నీటి వనరుల్ని సంరక్షించుకుంటూనే సాగునీటిని పొదుపుగా వాడుకుంటూ వ్యవసాయం చేస్తున్న ఈయన డిగ్రీ చదువుకున్నారు. వ్యవసాయ శాఖలోనూ, జంతు ప్రదర్శనశాలలోనూ ఉద్యోగం చేసే అవకాశం వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం కంటే వ్యవసాయమే మంచిదనుకున్నారు. పొంగునూరు, ఒంగోలు జాతి ఆవులను మేము ఎంత కష్టమైనా సరే డెవలప్ చేయాలనుకున్నాము, అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. పొంగునూరు జాతి బుల్లును, కుర్రను కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాము. ఆవులు ఉన్నాయి. మా అదృష్టం కొద్దీ ఆ పొంగునూరు జాతి మా దగ్గర అభివృద్ధి చెందుతూ ఉంది. అది మాకు దేవుడిచ్చిన వరం. వాటి గంజరంతోనే, వాటి పేడతోనే మేము జీవామృతాన్ని తయారు చేస్తున్నాం. 20 లీటర్ల గంజరము, 20 కేజీల పేడ, 2 కేజీలు ద్విదళ బీజాల పొడి, 2 కేజీలు బెల్లము, 2 దోసిళ్ళ పుట్టమన్ను, 2 దోసిళ్ళ వేపాకు, ఈ మొత్తాన్నంతా 200 లీటర్ల డ్రమ్ములో వేసి ఒక ఇనప ముక్క వేసి ఒక చెట్టు నీటిన 4 రోజుల పాటు దాన్ని రోజుకు 3 సార్లు కలయి తిప్పుతూ ఉంటే 4-5 రోజుల తర్వాత మంచి ఎరువుగా తయారవుతూ ఉంది. అది చెట్టుకు ఒక మంచి టానిక్ లాగా పనిచేస్తూ ఉంది. భూమిని సారవంతం చేస్తూ ఉంది. చెట్టును దానిమ్మ చెట్టును కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంది. మాకు బాగా రిజల్ట్స్ వచ్చింది. ఆ విషయంలో ఇది లేదు. ఆ కాయ గింజ, ఆ క్వాలిటీనే వేరు. అది మాకు మా తోటలోనే రుజువైంది. అందుకని మేము ఈ జీవామృతాన్ని రెగ్యులర్గా వాడుతూ ఉన్నాం. ఇంకా పంచగవ్య కూడా 2-3 సార్లు వీలైతే ఆ క్రాపింగ్ టైంలో పంచగవ్య కూడా స్ప్రే చేస్తాం. పొంగనూరు ఆవులు, ఎద్దులు ప్రపంచంలోనే విశిష్టమైన జంతువులు. ఇవి పొట్టి రకం పశువులు. వీటి సంఖ్య చాలా పరిమితంగా ఉంది. వీటి సంఖ్యను పెంచే కార్యక్రమంలో నేను సైతమంటూ భాగమయ్యారు రైతు శ్రీకాంత్ రెడ్డి. వాటి పేడ, మూత్రం ద్వారా జీవామృతాన్ని తయారు చేసుకుంటూ దాన్ని దానిమ్మ పంటకు అందిస్తున్నారు.
జీవామృతం టానిక్ లాగా పనిచేస్తుండటంతో పంట ఆరోగ్యంగా ఉందని, రుచిగా ఉందని సంతోషిస్తున్నారు. కుమారుడు ఆరోగ్యకర వ్యవసాయ విధానాలు పాటిస్తుండటంతో అది చూసి తండ్రి వెంకటరెడ్డి మనసు కూడా ఆనందంతో నిండింది. ముందు ఉంటుంటే వ్యవసాయం చేస్తూ ఉంటాం మేము. అయితే దీనిలోనే మా కొడుకు కూడా ఉద్యోగానికి పోకుండానే ఇందులోనే సక్సెస్ అయినాడు. ఆవులు, పొంగునూరు ఆవులు, ఇవి ఒంగోలు ఆవులు, ఇవి అంత